ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువల్దినలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్కి అప్పచెప్తే స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే లోకేష్తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అంటే మత్స్యకారులు అంటే ఎంత విలువ లేకుండా ఉంది అనేది ఆలోచన చేయాలి.